కేసీఆర్ గారిని ఎంత తిట్టినా మల్లారెడ్డి ఎందుకు సైలెంట్ గా కూర్చున్నాడు? రేవంత్ రెడ్డి స్పీచ్ ఇస్తుంటే ఎందుకు వ్యతిరేకించలేదు? ఆ సభ నుండి ఎందుకు వెళ్లిపోలేదు? ఇప్పుడు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తల వాదన ఇదే. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి తుడలు కొట్టి ఛాలెంజ్ చేసిన మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నించాడు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అతడిని దూరం పెట్టింది. అందుకోసమే మల్లారెడ్డి కోడలు బీజేపీ పార్టీ నాయకుల ద్వారా బీజేపీ పార్టీలో చేరాలని ప్రయత్నించింది. బండి సంజయ్ ని కలవడం, రాష్ట్ర కార్యాలయానికి వెళ్లడం బీజేపీ పార్టీలో చేరడానికి చేసిన ప్రయత్నం. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే తమ బిజినెస్ లు దేశవ్యాప్తంగా విస్తరించవచ్చు అనే ఆలోచన. మల్లారెడ్డి ఒక బిజినెస్ మ్యాన్. తాను ఎప్పుడూ ఆలోచించేది తన బిజినెస్ ను ఎలా కాపాడుకోవాలని మాత్రమే. రాష్ట్ర ప్రజల కోసమో పార్టీ కోసమో ఆలోచించే వ్యక్తి కాదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మల్లారెడ్డి లాంటి వాళ్లకు ప్రాధాన్యత తగ్గించి రాష్ట్రం కోసం, పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసే వాళ్లకు ప్రాధాన్యత ఇస్తే ఫ్యూచర్ లో పార్టీ బలపడే అవకాశాలు ఉంటాయి. లేదా డబ్బున్న వాళ్ళకి సీట్లు ఇచ్చి ఇతర పార్టీల నుంచి నాయకులను తెచ్చుకుంటామంటే మీరు మీ పార్టీ ఇబ్బందులలో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలేసి కూడా ఇతర పార్టీలలోకి వెళ్ళిపోతారు.